నమస్కారం. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్తో ముందుకొచ్చింది. బ్యాంకింగ్ రంగంలో తమ కెరియర్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. సరే, ఈ అవకాశాల గురించి రాబోయే కొద్ది నిమిషాల్లో వివరంగా తెలుసుకుందాం. ఇది ఏదో మామూలు ఉద్యోగ ప్రకటన కాదు. భారతదేశంలోని ఒక పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుతో కలిసి పనిచేయడానికి, ఒక మంచి కెరియర్ను నిర్మించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు. టెక్నాలజీ నుంచి ఫైనాన్స్ వరకు చాలా రంగాల్లోని నిపుణులకు ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఈ అవకాశం ఎంత పెద్దదో ఈ ఒక్క నంబర్ చూస్తేనే అర్థమవుతోంది. మొత్తం 373 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. అంటే వివిధ రంగాల్లో నైపుణ్యమున్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. సరే, ఈరోజు మనం ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ అవకాశం ఎందుకంత ముఖ్యమో తెలుసుకుని, ఆ తరువాత టెక్, ఫైనాన్స్ లాంటి వివిధ పోస్టుల వివరాల్లోకి వెళ్దాం. ఇక చివరగా అందరూ ఎదురుచూసే జీతం, అర్హతలు, ఇంకా అప్లికేషన్ డెడ్లైన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మొదటి విభాగంలోకి వెళ్దాం. ఈ రిక్రూట్మెంట్ ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగంలో తమ నైపుణ్యాలతో ఒక మార్పు తీసుకురావాలనుకునే వాళ్లకి ఇండియన్ బ్యాంక్ అందిస్తున్న ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇక రెండవ విభాగం టెక్ ఇంకా డేటా నిపుణులు. ఈ రోజుల్లో అంతా డిజిటల్ యుగమే కదా. బ్యాంకింగ్ భవిష్యత్ మొత్తం టెక్నాలజీపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇండియన్ బ్యాంక్ తమ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఊతమెచ్చే ప్రొఫెషనల్స్ కోసం ఇంత పెద్ద ఎత్తున వెతుకుతోంది. ఇక్కడ ఐటీ, డేటాకు సంబంధించిన పోస్టుల లిస్టు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. డేటా సెంటర్ ఆపరేషన్స్, నెట్వర్క్, సెక్యూరిటీ నుంచి మొదలుపెట్టి డేటా అనలిస్ట్ వరకు ప్రతి రోల్ కూడా బ్యాంక్ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలంగా మార్చడంలో చాలా కీలకం. ఒక ఉదాహరణ చూద్దాం. ఏపీఐ డెవలపర్. ఈ రోల్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే బ్యాంక్ యొక్క వేర్వేరు డిజిటల్ సర్వీసులు, యాప్స్ ఒకదాంతో ఒకటి స్మూత్గా పనిచేయాలంటే వీళ్ల స్కిల్స్ చాలా అవసరం. అందుకే చూడండి, ఈ పోస్ట్కు కేవలం ఐటీ అనుభవం మాత్రమే కాదు, ప్రత్యేకంగా బ్యాంకింగ్ లేదా ఫిన్టెక్ రంగంలో పనిచేసిన అనుభవం అడుగుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, టెక్నాలజీ సంగతి అది. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఇక్కడ మనం బ్యాంకింగ్కు గుండెకాయలాంటి ఫైనాన్స్ ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ రంగాల్లోని అవకాశాలను చూద్దాం. వావ్, క్రెడిట్, ఫినాన్స్ విభాగాల్లోని ఖాళీల సంఖ్య చూడండి. మేనేజర్ క్రెడిట్ పోస్టులు 80, అలాగే మేనేజర్ ఫైనాన్స్ పోస్టులు 80 ఉన్నాయి. అంటే మొత్తం 160 పోస్టులు కేవలం ఈ 2 రోల్స్కే ఉన్నాయి. దీన్ని బట్టి ఫైనాన్స్ నిపుణులకు ఇది ఎంత పెద్ద అవకాశమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్స్లో కూడా జాబ్స్ ఉన్నాయి. అయితే మేనేజర్, సీనియర్ మేనేజర్ పాత్రల మధ్య మెయిన్ తేడా ఏంటి? చాలా సింపుల్, ఎక్స్పీరియన్స్. మేనేజర్ పోస్టుకు కనీసం 2 ఏళ్ల అనుభవం కావాలి. అదే సీనియర్ మేనేజర్ పోస్టుకైతే 4 ఏళ్లు కావాలి. కానీ రెండింట్లోనూ చేసే ముఖ్యమైన పని మాత్రం క్రెడిట్ ప్రపోజల్స్ను ప్రాసెస్ చేయడమే. సరే, ఇప్పుడు బ్యాంకింగ్లోని కొన్ని చాలా స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్లు అంటే రిస్క్, ట్రెజరీ వైపు చూద్దాం. ఇవి చాలా బాధ్యతతో కూడిన పాత్రలు. ముఖ్యంగా క్లైమేట్ రిస్క్, ఫారెక్స్ డీలర్ లాంటివి ఈ రోజుల్లో బ్యాంకింగ్ ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను చూపిస్తున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇండియన్ బ్యాంక్ ఎలాంటి ప్రత్యేకమైన స్కిల్స్ కోసం చూస్తోందో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. క్లైమేట్ రిస్క్ లాంటి కొత్త రంగాల్లో నైపుణ్యముండాలి. అలాగే ఫారెక్స్, డొమెస్టిక్ మార్కెట్లలో డైరెక్ట్ ట్రేడింగ్ అనుభవం ఉన్నవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక 4వ విభాగానికి వద్దాం. టెక్, ఫైనాన్స్ మాత్రమే కాదు, ఒక బ్యాంక్ సక్రమంగా నడవాలంటే ఇంకా చాలామంది స్పెషలిస్టులు అవసరం కదా. వాళ్ళెవరో, ఆ పాత్రలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ చూస్తే చాలా వివిధ్యంగా ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వెల్త్ మేనేజర్లు, హెచ్ఆర్, మార్కెటింగ్తో పాటు సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. అవును, బ్యాంకు బ్రాంచుల నిర్మాణం, నిర్వహణ లాంటి పనులకు వీళ్ళవసరం ఉంటుంది కదా. ఇవన్నీ బ్యాంకు సక్రమంగా పనిచేయడానికి చాలా కీలకం. ఇక్కడ ఒక చాలా ప్రత్యేకమైన పాత్రను గమనించాలి. అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ. ఈ పోస్టుకు అందరూ అర్హులు కాదు. కేవలం సాయుధ దళాలు, పోలీస్ లేదా పారామిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్న మాజీ అధికారులు మాత్రమే అప్లై చేయగలరు. సో రక్షణ రంగ నిపుణులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. రైట్, 5వ విభాగానికి వచ్చేశాం. ఇన్ని రకాల పోస్టుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరూ ఎదురుచూసే ముఖ్యమైన వివరాల్లోకి వెళ్దాం. జీతం ఎంత ఉంటుంది? ఇతర బెనిఫిట్స్ ఏంటి? ఎవరు అర్హులు?
చూద్దాం రండి. జీతాల విషయానికి వస్తే చాలా బావున్నాయి. స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కు బేసిక్ పేనే సుమారు 48,000తో మొదలవుతుంది. అదే స్కేల్ 3 సీనియర్ మేనేజర్కు అయితే బేసిక్ పే ₹1,00,000 దాటిపోవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేవలం బేస్ జీతం మాత్రమే. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ సదుపాయం ఇలా చాలా అలవెన్స్లుంటాయి. ఇవన్నీ కలిపితే టోటల్ ప్యాకేజ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక అర్హత విషయానికి వస్తే 3 ముఖ్యమైన విషయాలు తప్పకుండా చూసుకోవాలి. 1 జాతీయత, 2 కటాఫ్ తేదీ అంటే మీ వయస్సు, చదువు, అనుభవం అన్నీ ఏప్రిల్ 1, 2026 నాటికి లెక్కించబడతాయి. ఈ డేట్ చాలా ముఖ్యం. ఇక 3వది ప్రతి పోస్టుకు కావాల్సిన వర్క్ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. నోటిఫికేషన్లో దీన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. చివరిగా 6వ విభాగం. అవకాశాలన్నీ బాగున్నాయి, కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ తేదీలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 8న ఓపెన్ అవుతాయి, ఏప్రిల్ 28న క్లోజ్ అయిపోతాయి. అంటే దరఖాస్తు చేసుకోడానికి కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి చివరి నిమిషం వరకు అస్సలు ఆగవద్దు. ఇది చాలా ముఖ్యమైన గమనిక. ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక్క పోస్టుకు దరఖాస్తు చేయాలి. 1 కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే చివరగా పెట్టింది మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీ నైపుణ్యాలకు ఏ పోస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆలోచించి దానికి మాత్రమే అప్లై చేయండి. సో చూశారు కదా, ఇండియన్ బ్యాంక్లోని ఈ స్పెషలిస్ట్ పాత్రలు కేవలం ఉద్యోగాలు కాదు, ఇవి బ్యాంకింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగమయ్యే అవకాశాలు. మరి ఈ మార్పులో మీ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.